వైసీపీ సీనియర్ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. మరి బెయిల్ వస్తే రిలీజ్ కావాలిగా జైలు నుంచి, సాధ్యం కావడం లేదు. బెయిల్ ఒక కేసులో మాత్రమే వచ్చింది, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో బెయిల్ రాలేదు. మరి ఒక కేసులో బెయిల్ వస్తే ఆ కేసులో విడుదల చేయడం సాధ్యం కాదుగా. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే దళిత యువకుని కిడ్నాప్ చేసి ఈ కేసులో నీరు కార్చి కేసును మూసివేయాలని చేసిన ప్రయత్నాల్లో అడ్డంగా ఇరుక్కుపోయారు. సత్యవర్ధన్ని నేరుగా జడ్జి గారి దగ్గర కూడా తీసుకెళ్ళి నేను ఆ రోజు అసలు ఆ ఆఫీసులో లేను అని అబద్ధాలు చెప్పించారు. అడ్డంగా దొరికిపోయారు. ఇక ఆ కేసులో జైలుకు పోయిన వంశీ మిగతా కేసుల్లో కూడా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సత్యవర్ధన్ని గెలుక్కొని కిడ్నాప్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసు మూసివేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక ఈ కేసులో అయితే ఎస్సీ ఎస్టీ కోర్టు, విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి గారు బెయిల్ ఇచ్చారు. అనారోగ్యంగా ఉంది, నాకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇప్పటికే టెస్టులన్నీ చేశారు, కావాలంటే టెస్టులు కూడా మీరు పరిశీలించగలరు, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, జరగనంది ఏదైనా జరిగే అవకాశం ఉందని కూడా ఆయన నేరుగా జడ్జి గారికి చెప్పడంతో అనారోగ్యం దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇచ్చారు. మరి బెయిల్ ఇస్తే ఆ కేసులో జడ్జి గారు ఎస్సీ ఎస్టీ కోర్టు కాబట్టి ఆ కేసులో బెయిల్ ఇచ్చారు. అన్ని కేసులు ఆ జడ్జి గారి దగ్గర లేవుగా. మరి మిగతా కేసుల వ్యవహారం కూడా తేలకుండా వల్లభనేని వంశీని రిలీజ్ చేయడం సాధ్యం కాదుగా. మరి బెయిల్ వచ్చిందన్న ఆనందం కూడా మిగలలేదు. రిలీజ్ అవుతాడా లేదా, మిగతా కేసుల సంగతి ఏంటి, మరి ఆ కేసుల్లో కూడా బెయిల్ కోసం ట్రై చేస్తారా? ఎస్సీ ఎస్టీ కోర్టులో ఏదైతే చెప్పారో అనారోగ్య సమస్యలు, మిగతా కేసులకు కూడా ఇదే సూత్రం వర్తించే విధంగా జడ్జి గారి ముందు ఇదే వాదన వినిపిస్తారా అనే విషయం ఈరోజు తేలిపోయింది. ఈరోజు సాయంత్రానికి కొంత క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ బయటకు వస్తారా, లేదంటే కొన్ని రోజులు జైల్లో ఉండాల్సి ఉంటుందా అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.